నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. టాలీవుడ్లో మరొక ప్రేమ జంట ఒకటి కాబోతున్నారు. వాళ్ళు మరెవరో కాదు, విజయ్ దేవరకొండ, రష్మిక మందాన. 2018లో గీతా గోవిందం సినిమాలో వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించారు. తర్వాత 2019లో డియర్ కామ్రేడ్లోనూ హీరో హీరోయిన్లుగా నటించారు. కానీ ఇప్పటి వరకు ఒక్క సినిమాలో నటించలేదు. అంటే ఇప్పుడు రణబాలి సినిమా ఇప్పుడు వస్తుంది, టీజర్ ఇప్పుడు రిలీజ్ అయింది. అంటే దాదాపు ఎంత గ్యాప్ అంటే 2019 నుంచి 2026 వరకు దాదాపు ఒక 6 సంవత్సరాల గ్యాప్లో ఒక్క సినిమా చేయలేదు. ఆ సినిమా ఎందుకు చేయలేదంటే ఒక్క సినిమా ఈ 6 సంవత్సరాల్లో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి. ఈ 6 సంవత్సరాలు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. 2020 నుంచి 2025 వరకు ఎక్కడికి వెళ్ళినా, అంటే ఏ ప్రయాణం చేసినా కూడా ఎయిర్పోర్ట్లో వీళ్ళిద్దరు కలిసి కనిపించేవారు. అలాగే విజయ్ దేవరకొండ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ జరిగినా, ఎక్కడ పార్టీలు జరిగినా ఇద్దరు కలిసి వెళ్ళేవారు. ఇలా వీరి బంధం చాలా గట్టిగా ఏర్పడింది. తర్వాత మీడియా వాళ్ళు వీళ్ళని ఏ ఫంక్షన్కి వెళ్ళినా సపరేట్గా వెళ్ళినప్పుడు విజయ్ని రష్మిక గురించి విజయ్ని అడిగినప్పుడు విజయ్ చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు, చాలా మంచి వ్యక్తి అని రష్మిక చెప్పడం విజయ్ గురించి. రష్మిక మందన గురించి విజయ్ని అడిగితే రష్మిక మందన చాలా అందగత్త, చాలా మంచి యాక్ట్రెస్, ఎట్ ఏ టైం చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది, అన్ని భాషల్లోని ఇప్పుడు రాణిస్తుంది, పాన్ ఇండియా లెవెల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది అని విజయ్ కూడా రష్మిక మందనని పొగడడం జరిగింది చాలా సినిమా వేదికల్లో. ఈ విధంగా ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఇద్దరు ఏకం కాబోతున్నారు. వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26వ తారీఖు జరగబోతుంది. కేవలం అంటే దగ్గరి బంధువులు, దగ్గరి స్నేహితులకు మాత్రమే ఇన్విటేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తర్వాత మార్చి 4వ తారీఖు హైదరాబాద్లో తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ ఉంటుంది. ఆ రిసెప్షన్కి మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి దగ్గర వాళ్ళే కాకుండా కొంచెం దూరం వాళ్ళు, అంటే వీళ్ళు ఎన్ని సినిమాల్లో పనిచేశారో ఆ సినిమాలకు సంబంధించి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, వీళ్ళు కాకుండా వాళ్ళ తర్వాత కూడా ఉండేవాళ్ళు యూనిట్లో వాళ్ళందరినీ ఆహ్వానించనున్నట్లయితే తెలుస్తుంది. అలాగే బయటి వారు ఎవరైతే వీళ్ళకు చాలా దగ్గరగా ఉంటారో అందరికీ ఆహ్వానం పంపించనున్నట్లు తెలుస్తుంది. అది కేవలం రిసెప్షన్కి మాత్రమే. పెళ్ళికి మాత్రం దగ్గరి బంధువులు, దగ్గరి స్నేహితులకు మాత్రమే ఆహ్వానం పంపించారు పెళ్ళికి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, వీళ్ళ ఎంగేజ్మెంట్ గుట్టు చప్పుడు కాకుండా 2025 అక్టోబర్లో జరిగింది. చాలా వార్తలు వచ్చాయి ఇద్దరు ఏకమైపోయారు అని. కానీ ఎక్కడ బయటకు వచ్చి మేమిద్దరం ఎంగేజ్మెంట్ చేసుకున్నామని ఏ వేదికల్లో వీళ్ళిద్దరూ చెప్పలేదు. అలా గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్గా ఇప్పుడు పెళ్లి దాకా తీసుకొచ్చారు. పెళ్ళి కూడా హంగు హార్బాటలతో కాకుండా చాలా సింపుల్గా, అంటే తక్కువ మంది గెస్ట్లతో జరుపుకుంటున్నారు. రిసెప్షన్ మాత్రం పెద్ద ఎత్తున జరుపుకుంటున్నట్టయితే తెలుస్తుంది. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే, అలాగే సినిమా ప్రేక్షకుల విషయానికి వస్తే, వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని వీళ్ళు ఎలా కనిపెట్టారంటే ఫ్యాన్స్, రష్మిక మందాన ఎప్పుడు వచ్చినా విజయ్ దేవరకొండ ఇంట్లోనే స్టే చేస్తుంది హైదరాబాద్కి వస్తే అని ఫ్యాన్స్ మొదటగా కనిపెట్టారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ పిక్చర్స్, వీళ్ళు తీసుకునే పిక్చర్స్లో బ్యాక్గ్రౌండ్స్లో వెనకాల విజయ్ దేవరకొండ ఇల్లు అని కనిపెట్టారు. తర్వాత విజయ్ దేవరకొండ ఏదైతే డాగ్ను పెంచుకున్నాడో అదే డాగ్తో రష్మిక మందాన చాలాసార్లు ఫోజులు ఇచ్చింది. ఆ విధంగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, అలాగే డేటింగ్ చేస్తున్నారు అని అయితే కనిపెట్టేశారు ఫ్యాన్స్, సినిమా ప్రేక్షకులు. అలా ఎన్నిసార్లు అడిగినా కూడా ఎక్కడ కూడా ఓపెన్గా చెప్పలేదు. అలా చెప్పకుండా డైరెక్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఒక 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. అంటే ఈ కపుల్స్ వాళ్ళు ఏం టార్గెట్ చేశారో తెలియదు. అంటే బయటికి ముందే చెప్పేస్తే ఈ నరదిష్టి తగులుతుంది, వీళ్ళ వల్ల విడిపోయే ప్రమాదం ఉందని మరి ఇన్ని రోజులు ఆగారా, లేకపోతే ఎందుకు ఇలా గప్చుప్గా గుట్టు చప్పుడు కాకుండా ఇలా అన్ని ఫంక్షన్స్ జరుపుకుంటున్నారు అని అయితే అందరూ ఆశ్చర్యంగా ఆలోచిస్తున్న పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి సినిమా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.